జనగా పట్టణానికి చెందిన మహేష్ అనే వ్యక్తి హైదరాబాద్ లో ఉంటూ మొబైల్లో బైనాన్స్ యాప్ ద్వారా 4 మాల్ అకౌంట్లు సృష్టించి సైబర్ నేరాలకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇతరులతో కలిసి ఆ అకౌంట్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తూ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు విచారణలో బయటకు పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా నిందితుడు మహేష్ పాత్ర స్పష్టంగా బయటపడినట్లు జనగాం టౌన్ సిఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్ఐ భరత్ తెలియజేశారు. సైబర్ నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అపరిచితుల మాటలు నమ్మి బ్యాంక్ ఖాతాలు లేదా వ్యక్తిగత వివరాలకు ఎవరికి ఇవ్వకూడదని ప్రజలకు సూచించారు. 5 అకౌంట్స్ బ్యాంక్ అకౌంట్స్ మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేయడం జరిగింది. వాటిని వెరిఫై చేయగా ఆ రోజు ఉన్నటువంటి సైబర్ క్రైమ్ సిబ్బందితో మరియు జనగాం పోలీస్ సిబ్బందితో 26వ తారీఖు నాడు మొత్తం కూడా చెక్ చేయడం జరిగింది. ఆ 5 అకౌంట్స్ గురించి వెరిఫై చేసిన తర్వాత జనగాంలో ఒక కేసు రిజిస్టర్ చేయండి. అందులో భాగంగా యాకలక్ష్మి అనే ఆమె మీద కేసు రిజిస్టర్ చేయండి. ఆ కేసులో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈ 5 అకౌంట్స్ కూడా మన జనగాం జిల్లాలో ఓపెన్ చేయడం ఉంది. ఆ బ్యాంక్ వచ్చేసి వరంగల్ అర్బన్ బ్యాంక్లో ఓపెన్ చేయండి. ఈ వరంగల్ అర్బన్ బ్యాంక్లో ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ ట్రాన్సాక్షన్ అంతా కూడా వెరిఫై చేసిన తర్వాత వాళ్ళ అల్లుడు అయినటువంటి భువనగిరి మహేష్ను అదుపులను తీసుకొని విచారించగా అతనంతా కూడా ఈ యూఎస్డీకి సంబంధించిన అన్ని మ్యూల్ అకౌంట్స్ కూడా తీసుకొని చీట్ చేయడం జరిగింది. అందులో భాగంగా బైనాన్స్ యాప్ అనే ద్వారా ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ చేయడం జరిగింది. అందులో అటువంటి సైబర్ క్రైమ్లో ఉన్నటువంటి దాంట్లో భాగంగా వెరిఫై చేసి ఈరోజు ఇతన్ని రిమాండ్కి పంపడం జరుగుతుంది.